సారీ ఇట్స్ ఓకే యూ ప్లీజ్ రిలాక్స్. కూర్చోండి. ఈ రోజు నా టైం ఏం బాగాలేదు. ఫీల్ అవ్వకు బాబు, ఇంకా కాఫీ తీసుకొస్తా. ఇట్స్ ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రెష్. లెట్ మీ కమ్ టు ద పాయింట్ డైరెక్ట్లీ. మీరు ఫోటోలో కన్నా బయట చాలా బాగున్నారండి. బిస్కెట్ బామ్మ, సార్ కి కాఫీతో పాటు బిస్కెట్ కూడా కావాలంట. ఎవడేడు? ఈ అపార్ట్మెంట్ లోనే వేస్ట్ ఫెలో. ఏంటమ్మా, బాల్ కావాలా? వెళ్ళి ఆడుకో. ఎక్కడున్నావు? అదే, నేను అందంగా ఉన్నానని చెప్తున్నారు. మీరు కూడా హ్యాండ్సమ్ గా హీరోలా ఉన్నారు. ఓ థ్యాంక్స్. వాడు హీరో అయితే మరి నేనేంటి? పెళ్లి కొడుకుని పట్టుకుని వాడు వీడు ఏంట్రా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మాట్లాడతా ప్లీజ్. ఇంకేం చేయాలి? ఇంకేం చేస్తాం? వన్ మోర్. కాఫీ రెడీ. ఏం టైమింగ్ సార్. అర్జున్ కాఫీ. వదిలేండి బామ్మగారు, ఇప్పుడే అయింది. అమ్మా, ఒక్క కాఫీ తాగుతాడా? రోజుకు 2-3 కాఫీలైనా తాగుతాడు. ఆహా, అంతా మీ ఆధ్వర్యంలో జరుగుతుందన్నమాట. సంతోషం. మరికి వెళ్ళొస్తాను. ఈసారి వచ్చేటప్పుడు మీ అమ్మగారిని నాన్నగారిని తీసుకురా బాబు. ఎందుకులేండి, ఇవన్నీ వాళ్ళ ముందు బాగోదు. వెళ్ళొస్తా. ఏంటి ఇంకా ఉందా? లెట్స్ స్టార్ట్ ఫ్రెష్. అర్జున్ కాఫీ తాగుతావా? ఇప్పుడు కాదులే బామ్మ, తర్వాత అవుతాను. అబ్బాయి ఏంటమ్మా కాఫీ తాగకుండా వెళ్ళిపోయాడు? It's like a loop machine of a hat, the drop of a rap, the drop of a beat. You might have listened to or thought was fat at the Chinese or a dollar or a అబ్బాయి ఆడిషన్ కా అవును బాబాయ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ బాబాయ్. a castle in the mountaintops, rivers and streams. అర్జున్, ఇది పిల్లలకి ఇచ్చావా? ఆల్ ది బెస్ట్ హీరో. ఆల్ ది బెస్ట్ హీరో. థ్యాంక్ యూ. ప్రతిరోజు నీ డ్రీమ్స్ గురించి చెప్పిన ఇరిటేట్ చేయకు. త్వరగా బండెక్కు, అక్కడ రవిగడ్ వెయిటింగ్. రే కొంచెం మెల్లగలరా? ఏ హెయిర్ స్టైల్ పాడు. పద పద. రే, ఆ డైరెక్టర్ ఒక హీరోయిన్ అంటే మాత్రం ఒప్పుకోకు. మన మూవీలో మినిమం 2 హీరోయిన్స్ ఉండాలి. అలాగే హీరోయిన్కి యాక్టింగ్ రాపోయినా పర్లేదు కానీ అందంగా ఉండాలని చెప్పు, ఓకేనా? ఏంటంట్రా హీరో లేట్గా వస్తే నేను బిల్డప్ అన్నావు కదరా. అది ఆడియో ఫంక్షన్ రా, ఆడిషన్ కాదు. పద, డైరెక్టర్ వెయిటింగ్ అక్కడ రా. పద. హాయ్ సార్. ఎవరు నువ్వు? సార్ ఆడిషన్కి వచ్చారు సార్. డూ ఇట్. లైట్ కొంచెం లెఫ్ట్కి తీయాలమ్మా. కెమెరా కొంచెం రైట్కి. నా రైట్ ప్రొఫైల్ బాగుంటుంది సార్. యాక్షనా? అవుట్. గెట్ అవుట్. ఏ, ఈ ఆసనం ఎక్కడో చూసినట్టుంది. భయ్యా, ఈ ఆడిషన్ హీరో క్యారెక్టర్నా? అంతేగా. అది సెట్ చేసుకోవడం అనిల్ సార్, మీ సినిమాలో మేనరిజమ్స్ కి, ఎనర్జీకి, ఎలివేషన్స్ కి టేక్ అ బావ్. ఇలాంటి బాక్స్ ఆఫీస్ డైరెక్టర్ సినిమాలో హీరోగా చేస్తే అందుకే ఈసారి అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమా చేద్దాం అనుకుంటున్నాను. హే, టైటిల్ బాగుంది సార్. టైటిల్ కాదయా, కంటెంట్. ఓ, ఇంతకి నువ్వు మీ అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమాకి ఆడిషన్స్కి వచ్చాను సార్. బాగా స్పీడ్ గా ఉన్నావయ్యా, వాడుకుంటా. చెప్పండి సార్, చెప్పండి. ఏంటి మీ స్టైల్లో ఆ సీన్ ఏంటి చెప్పండి. కమాన్ చెప్పండి సార్, చెప్పండి. మన కథలో హీరో చాలా దూరం వెళ్ళినట్టున్నావు. ఆ వెజిటబుల్ బండి, గాల్లో మహేష్ బాబు, పక్కన కట్ మిర్చి, ఇక్కడ అన్న ఉండవు. ఏ, నో ఇంట్రడక్షన్స్, నో బిల్డప్స్. మరి హీరో క్యారెక్టర్? అదే సినిమాలో ఆలీ గుర్తున్నాడుగా, బొబ్ 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 అలా అడుక్కు తింటూ ఉంటాడు. రోడ్ల మీద చిత్తు కాగితాలు ఏరుకుంటూ ఉంటాడు. డెప్త్ గా వెళ్తే గుడి మెట్ల మీద. ఎందుకు సార్? చెప్పాగా.
అవుట్ ఆఫ్ ద బాక్స్. అలా దీనంగా దుస్థితిలో ఉన్న మన హీరో లైఫ్ లోకి ఒక అందమైన గ్లామరస్ హీరోయిన్ వచ్చింది. షీఈస్ బ్యూటిఫుల్. లేదు హీరో బికార్ అనేది గ్లామర్ గా ఉంది. సో ఒక డ్రీమ్ సాంగ్, ఒక డ్యూయట్. పాటలు ఉండవు. ఎందుకు సార్? పాపకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందిగా. పెళ్ళి అయిపోయిన అమ్మాయి హీరోయిన్ ఏంటి సార్? అవుట్ ఆఫ్ ద బాక్స్. దీని తర్వాత ఏంటి సార్? ఇంటర్వెల్ బ్లాక్, కొండారెడ్డి బురుజు. ఇప్పుడు వచ్చారు. ఇటు పక్క నుంచి హీరో, వచ్చేస్తున్నా. అటు పక్క నుంచి హీరోయిన్ దాని మొగుడు, వాడినా పర్లేదు, నేను వచ్చేస్తున్నా. మధ్యలో 20 మంది రౌడీలు. ఆపండి సార్. వీడు మళ్ళీ సినిమా వేసుకుంటున్నాడు. కొండారెడ్డి బురుజు ట్రాకింగ్ షాట్. కొండారెడ్డి బురుజు దగ్గర నేను 10 మంది పంచు. అయ్యా, నువ్వు కొట్టవు. ఎన్నిసార్లు చెప్పాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ అని? నిన్నే 20 మంది రౌడీలు కలిసి కొల్లబడుస్తారు. బండకేసి, నేలకేసి, గోడకేసి, పైకి లేపి, కిందకేసి, బుర్ర బద్దలై పిచ్చోడమైపోతావు. ఆపండి సార్. అదేం రాపండి సార్ మీరు. నాకు పాటలు, ఫైట్లు, కామెడీ కావాలి కానీ ఈ అవుట్ ఆఫ్ ద బాక్స్ నాకు వద్దు సార్. బాగా హర్ట్ అయ్యాడు. మీకొచ్చింది, జనాలకి నచ్చింది. తీయండి సార్. ఇంట్రొడక్షన్స్ లేవు, బిల్డప్ లేవు, కామెడీ లేదు. అవుట్ ఆఫ్ ద బాక్స్. సార్ ఈ కుర్రాడు ఖచ్చితంగా హీరో అవుతాడు. కరెక్టేనయ్యా. అర్జున్, ఇంకెప్పుడు హీరో అవుతావు? మా నాన్న ఎలా ఒప్పిస్తావు? మన పెళ్ళెప్పుడు జరుగుతుంది? చాలా టైం ఉంది సుబ్బు, నువ్వేం టెన్షన్ పడకు. లేదు అర్జున్, టైం లేదు. ఎందుకు? జుట్టు ఊడిపోతుంది. ఏంటి? అరే జుట్టుకి గుడ్డు చాలా మంచిది. అవునరా, గుడ్ జాబ్. అర్జున్, నిమ్మకాయ పెట్టుకో, జుట్టుకు మంచిది. ఎక్స్క్యూజ్ మీ, మా కుక్కకి బొచ్చు ఊడిపోతుంది, ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? మనుషులకి దిక్కులేదు ఇక్కడ. మీరు ఆగండి, మీరు రండి. హెయిర్ ఫాల్ మీద మంచి ర్యాప్ సాంగ్ వచ్చిందిరా. హే బాలు, మన జుట్టును తూడిపోయిన తర్వాత గుండె లేక ఉంటుంది కదా. మన జుట్టును తూడిపోయిన తర్వాత గుండె లేక ఉంటుంది కదా. భూకంపం, సునామీలు వస్తాయని మనకి ముందుగానే సంకేతాలు వస్తాయి, కానీ మనం వాటిని ఆపగలమా? ఇది అంతే. ప్రళయం వచ్చాక ఎంత పోయిందో రిక్టర్ స్కేల్ మీద కొలుచుకోవడం తప్ప మనం ఏం చేయగలం? బాబు ఇంకా ఎంతసేపు అయిపోవచ్చిందండి. ఆయన టీవీ పాడైపోతే కొత్తది కొనుక్కోరు కానీ పాత రిపేర్ చేసుకోవడం ఏంట్రా? మా నాన్న గురించి తెలిసిందే కదరా. హలో బ్రదర్, ఎక్స్క్యూజ్ మీ. మీ లైఫ్ లో మాకు ఒక 1 minute టైం ఇస్తే మీ లైఫ్ చేంజింగ్ మ్యాటర్ మీకు చెప్తాం. రైట్ నో ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటి? కడుపుకి తిండి దొరక్కపోవడమో, కడుపులో ఫ్యాట్ పెరిగిపోవడమో, అలాంటి బట్టెబాద్ ఆన్సర్స్ నేను చెప్పను. రైట్ నో ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య ఖర్చు లేకుండా పెరిగే మీ జుట్టు మీ కంటి ముందు రాలిపోవడం. అవునా కాదా? బొచ్చులోని బొచ్చుపోతే ఏముందని చాలా మంది అనుకోవచ్చు, కానీ బ్రదర్స్, పోయేది మీ జుట్టు కాదు, మీ కాన్ఫిడెన్స్. అవునా కాదా? Yes. ఎందుకంటే జుట్టు పోతే మీరు ప్రేమించిన అమ్మాయి పోతుంది, ఇష్టపడి పెళ్లి చేసుకున్న పెళ్ళం పోతుంది, ఫోటో దిగాలంటే సిగ్గు, రోడ్డు మీద నడవాలంటే బిక్కు బిక్కు, ఏ స్కూల్ నుంచి ఏ పిల్లలు వచ్చి అంకుల్ మీ ప్లే గ్రౌండ్ మీద నేను క్రికెట్ ఆడుకోవచ్చా అనే టెన్షన్ టెన్షన్ టెన్షన్. బ్రదర్, మీ లైఫ్ కి మీరే హీరో అని మీరు అనుకుంటారు. బట్టతల ఉండే హీరోని మీరు ఎక్కడైనా చూసారా? పోయిన జుట్టు మీకు మళ్ళీ తిరిగి రావాలని ఉందా? ఉంది. మరి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ లేదా? ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఇండియాలో లేదు బ్రదర్, కానీ ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ చైనాలో ఉంది. చైనా అనగానే పారిపోయారా? ఈ ప్రోడక్ట్ పేరు పిస్తోల్. మీరు జుట్టు పోకుండా ఉండడానికి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టుకున్నారని తెలుసు, కానీ మాకు మీ కోట్లు అక్కర్లేదు బ్రదర్. మాకు కావాల్సిందల్లా కేవలం 999 రూపాయలు మాత్రమే. అదేదో చైనా ప్రోడక్ట్ అన్నో, ఇటు చూస్తే నేపాల్లో ఉన్నాడు. వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా. ఏంటిది? ఇట్స్ పేపర్ ర్యాప్ సాంగ్. నువ్వు రోల్ చేయి, నేను పాడతాను, వీడు డాన్స్ చేస్తాడు. రేయ్, ఈ పాట అయిన తర్వాత నువ్వు హీరో అవ్వకుండా ఎప్పుడు ఆపలేడు రా.